హలో అండి, సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీ ప్రేమకై ఎదురు చూసే నీ సీత ఎపిసోడ్ 2. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వెళ్తున్న అరుంధతికి వినిపించేలా అత్తమ్మా అత్తమ్మా ఆగు, నేను వస్తాను అంటూ పరుగు తీసింది సీత. సీత అలా రావడం నమ్మలేనట్లు అలా చూస్తూ ఉండిపోయింది అరుంధతి. ఏంటి సీత, నువ్వు మా ఇంటికి వస్తావా? కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగింది. ఏ అత్తమ్మా, నేను మీ ఇంటికి రాకూడదా? సీతని ఒక్కసారిగా గుండెలకు హత్తుకుంది అరుంధతి. నాకు తెలుసు సీత, నాకు తెలుసు. రామ్ పరిస్థితి నీకు తెలియగానే నీలో ఈ మార్పు వస్తుందని నాకు తెలుసు. నువ్వు రామ్ని విడిచిపెట్టి ఉండలేవు. మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు అని మనసులోనే అనుకుంటూ సీత చెయ్యి పట్టుకుని ఇంటివైపు అడుగులు వేస్తోంది అరుంధతి. పెరట్లో మొక్కలకి నీళ్లు పోస్తున్న రంగన్న అరుంధతి సీతని తీసుకురావడం గమనించి పెద్దయ్య గారు అంటూ రంగన్న తలపాగా చేతుల్లో పెట్టుకుని వడివడిగా లోపలికి వచ్చాడు. ఏంటి రంగన్న, ఏమైంది? హైగారు, మరే చిన్నమ్మాయి గారిని మన ఇంటికి తీసుకొస్తున్నారు. పెద్దమ్మగారు చెయ్యి పట్టుకుని మరీ తీసుకొస్తుండారు చెప్పాడు రంగన్న. సీత వస్తోందా? నువ్వు సరిగ్గానే చూసావా రంగన్న? చూశానయ్య గారు, చిన్నమ్మాయి గారే వస్తుండారు. నాకు తెలుసు రంగన్న, రామ్ని సీత క్షమించగలదు. ఎందుకంటే సీత మనసు వెన్న, మా బంగారు తల్లి. రామ్ పరిస్థితి తెలిస్తే ఖచ్చితంగా సీతా మహాలక్ష్మి వస్తుందని నాకు తెలుసు. చాలా రోజుల తర్వాత మన ఇంటికి వస్తుంది ఆనందంగా అంటూ గుమ్మం దాకా వెళ్ళి చూశాడు ప్రభాకర్. సీత అంటూ ముందుకు వెళ్దామనుకుని కూడా ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతున్నాడు ప్రభాకర్. అయ్యగారు, ఏమైనా అది? ఇన్ని రోజులు చిన్నమ్మాయి గారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసినారు. ఆ అమ్మి వస్తా ఉంటే మాట్లాడకుండానే లోపలికి వెళ్ళిపోతుండారు అన్నాడు రంగన్న. ఏం మాట్లాడమంటావు రంగన్న? చిన్నప్పటి నుంచి పసి మనసులో లేని ఆశలు పెంచాము. రామ్ ఎప్పటికైనా తన వాడు అవుతాడని ఎన్నో ఆశలు పెంచుకుంది. బావా అంటూ వాడి చుట్టూ తిరిగేది. కానీ రామ్ సీత ప్రేమను అర్థం చేసుకోలేదు. సీతలో వాడు కేవలం స్నేహాన్ని మాత్రమే చూశాడు. రామ్ జీవితంలో మరొక అమ్మాయి ఉందని తెలిసి సీత ఎంత కృంగిపోయిందో మేం చూస్తూ ఏమీ చేయలేకపోయాము. మరొక వైపు రామ్ జీవితంలోకి వచ్చిన అమ్మాయికి ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అప్పుడు రామ్ సీతని వద్దన్నప్పుడు మేమంతా చూస్తూ కూడా ఏమీ మాట్లాడలేకపోయాము. కానీ ఇప్పుడు రామ్ జీవితం ఇలా తయారయింది కాబట్టి ఇప్పుడిప్పుడే డిప్రెషన్ నుంచి బయటికి వస్తున్న సీతని మళ్ళీ వాడి జీవితంలోకి రమ్మని ఎలా అడుగుతాము? తనకి కూడా మనసు ఉంటుంది కదా. నేను ఇంకా తనని బాధ పెట్టలేను రంగన్న. అరుంధతి తనను ఒప్పించడానికి ప్రయత్నించవచ్చు, కానీ నేను ఆ పని చెయ్యలేను. సీత మనసుకి ఇప్పటికే గాయమైంది. నా ఇష్టాన్ని వాళ్ళ మీద రుద్దను. నిర్ణయం ఏదైనా సరే అది సీత మాత్రమే తీసుకోవాలి అంటూ బాధగా తన రూంలోకి వెళ్ళిపోయాడు ప్రభాకర్. సీత వస్తూనే గబగబా లోపలికి వెళ్ళింది. రంగన్న తాత, రాంబావా ఎక్కడున్నాడు? పైన గదిలో ఉన్నాడమ్మా అని రంగన్న చెప్పగానే తను కట్టుకున్న చీర కుచ్చిళ్ళు పైకి పట్టుకుని వడివడిగా అడుగులు వేస్తూ గబగబా స్టెప్స్ ఎక్కి రామ్ రూమ్ వైపుకి వెళ్ళింది. సీత అలా వెళ్తుంటే గల్లున శబ్దం. అరుంధతి అలా చూస్తూ ఉండిపోయింది. డోర్ ఓపెన్ చేయగానే సిగరెట్ వాసన. దగ్గుతూ లోపలికి వెళ్ళి లైట్ వేసింది. రంగన్న, లైట్ మళ్ళీ ఎందుకు ఆన్ చేస్తున్నావు? ఆన్ చేయొద్దని చెప్పాను కదా, అర్థం కాదా నీకు? మత్తులోనే అంటున్నాడు రామ్. గదిలో అక్కడక్కడ దొర్లుతున్న ఆల్కహాల్ బాటిల్స్, స్మోక్ చేసి పడేసిన సిగరెట్ పీకలు, ఇల్లంతా చిందరవందరగా ఉంది. జానకి, రామ్ ఇద్దరూ క్లోజ్గా తీయించుకున్న ఫొటోస్ అన్నీ గోడలపై కనిపిస్తున్నాయి.
వాటిని చూస్తుంటే సీతకి చాలా బాధగా అనిపిస్తోంది. ఏదో తెలియని ఫీలింగ్. రంగన్నా, నిన్నే ఎన్నిసార్లు చెప్పాలి, లైట్ ఆఫ్ చేయి అంటున్నాడు రామ్. ఎప్పుడు చాలా స్టైలిష్గా ఫ్యాషన్గా ఉండే రామ్ గెడ్డం మీసాలు పెంచేసుకుని జుట్టు పెరిగిపోయి గుర్తుపట్టలేని విధంగా తయారయ్యాడు. రంగన్న తాత గట్టిగా పిలిచింది సీత. సీత వాయిస్ వినిపించడంతో రామ్ బలవంతంగా కళ్ళు తెరుస్తూ మసకగా కనిపిస్తుంటే నలుపుకుని మళ్ళీ మళ్ళీ చూస్తూ, ఎవరొచ్చారు నా రూంలోకి అంటున్నాడు మత్తుగా. రంగన్న తాత, నిన్నే నేను పిలుస్తోంది సీత మరొకసారి అరిచింది. సీత అంత గట్టిగా పిలవడంతో గబగబా పైకి వచ్చాడు రంగన్న. ఏంటి సిన్నమ్మాయి గారు, ఏం కావాలి? నాకేమీ అక్కర్లేదు. ఈ గది వెంటనే క్లీన్ చేయించండి. ఇప్పుడే పని మొదలు పెట్టండి. చెత్తా చెదారం మొత్తం తీసి పడేయండి. చాలా క్లీన్గా ఉండాలి రూమ్ అంటూ రూమ్లోకి గాలి వెలుతురు వచ్చేలాగా విండోస్ ఓపెన్ చేసి కర్టెన్స్ అన్నీ తీసి పక్కకు జరిపింది సీత. సూర్యరశ్మి లోపలికి బాగా వస్తోంది. రామ్ తన ఫేస్కి చేతిని అడ్డు పెట్టుకుని, సీత నువ్వే కదా వచ్చింది అంటున్నాడు. హా, అవును బావా, నేనే. నువ్వొచ్చావా సీత? లేచి తూలుతూ నుంచోవడానికి ప్రయత్నిస్తున్నాడు రామ్. పడిపోతున్నాడు. మళ్ళీ లేచి నిలబడుతున్నాడు. బావా, పడిపోతావు, జాగ్రత్త అంటూ రామ్ చేతిని పట్టుకుంది సీత. ఆ చేతిని విడిపించుకుని రామ్ కోపంగా లేచి నిలబడి సీత చెంప పగలగొట్టాడు. మరుక్షణం సీతని ఒక్కసారిగా గుండెలకు హత్తుకుని మనసులో ఎన్నో రోజుల నుంచి ఉన్న బాధని మొత్తం కన్నీళ్ల రూపంలో బయటికి పంపించేస్తున్నాడు. సీతని పట్టుకుని చిన్న పిల్లాడిలాగా ఏడుస్తున్నాడు. రంగన్న వాళ్ళిద్దరినీ చూసి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ చిన్నగా శబ్దం చేయకుండా బయటికి వెళ్ళిపోయాడు. రామ్ అలా హక్ చేసుకునేసరికి సీతకి కూడా ఏడుపొచ్చేసింది. తాను కూడా రామ్ని పట్టుకుని ఏడుస్తోంది. ఇద్దరూ ఒక 10 minutes అలాగే ఉండిపోయారు. ఒక్క క్షణం తర్వాత సీత వైపు చూస్తూ, ఏమైందే నీకు? ఎన్ని రోజులైంది నాతో మాట్లాడి? నేనేం చేశాను? నా ఒపీనియన్ నేను చెప్తే అది తప్ప? అందుకనే వెయిట్ చేస్తావా? అమ్మ వాళ్ళు చెప్పారని నా మనసు చంపుకుని నిన్ను పెళ్లి చేసుకుంటే అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండేదానివా? చెప్పు సీత, నేను చేసిన తప్పేంటి అన్నాడు రామ్ చాలా ఎమోషనల్ అవుతూ బాధగా సీత కళ్ళల్లోకి చూస్తూ. లేదు బావా, నీ తప్పేమీ లేదు. నీ ఒపీనియన్ నువ్వు చెప్పావు బావా. కానీ నా మనసుకి నేను నచ్చ చెప్పుకోలేకపోయాను. నా వల్ల కాలేదు బావా. అందుకనే నీ మీద ప్రేమ చంపుకోలేకపోయాను. నీ జీవితంలోకి ఒకరు వస్తున్నారంటే తట్టుకోలేకపోయాను. అందుకనే బావా నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. సరే, నేను ఒకరితో ఉండడం చూసి నువ్వు తట్టుకోలేకపోయావు. కానీ తెలుసు కదా సీత, నీకు జానకి లేదని. అప్పుడేమైపోయావే? తను చనిపోయింది. నీకు తెలుసు కదా. నేను ఎంతో బాధలో ఉండి నా బాధ నీకు చెప్పుకుందామని మీ ఇంటి చుట్టూ తిరిగాను సీత, చాలాసార్లు. అప్పుడేమైపోయావే? నిన్ను కాదు అన్నానని నా మీద నీకు ఇంత కోపమా? నేను నీతో పెళ్ళి మాత్రమే వద్దనుకున్నాను సీత. నీ స్నేహాన్ని ఎప్పటికీ వదులుకోను అని చెప్పాను, అందరిలో చెప్పాను. కానీ నువ్వు నీ ప్రేమని వద్దన్నానని స్నేహాన్ని కూడా వదిలేసావు కదా. చాలా ఎమోషనల్ అవుతూ మాట్లాడుతున్నాడు రామ్. లేదు బావా, లేదు. నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు. నీ ముందుకు వచ్చి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు బావా. వచ్చినా నేను నిన్ను ఎలా ఓదార్చాలో నాకు తెలియదు. అంత బాధలో ఉన్న నిన్ను చూసి నేను తట్టుకోలేను బావా. అందుకనే నిన్ను ఫేస్ చెయ్యలేక ఇన్ని రోజులు అలా దూరంగా ఉండిపోయాను అంతే అంది సీత. మరిప్పుడెందుకు వచ్చావు? వెళ్ళిపో సీత. మరొక వైపుకు తిరిగిపోయాడు రామ్ చాలా బాధగా. లేదు బావా, నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. సీత మాట్లాడుతూ ఉండగానే రామ్ స్మోక్ బాక్స్ తీసి సిగరెట్ వెలిగించాడు. గట్టిగా దమ్ములాగి పొగ గాలిలోకి వదులుతున్నాడు. బావా, ఏమిటి? ఇప్పటికే నువ్వు రాత్రి నుంచి స్మోక్ చేస్తూ ఉన్నావు. మళ్ళీ మరొకటా?
అంటూ సీత రామ్ నోట్లో నుంచి సిగరెట్ తీసి కింద పడేసింది. పిచ్చి సీత, నువ్వు పడేస్తే నేను ఇంకొకటి తీసి స్మోక్ చేస్తాను. నన్ను నువ్వు కంట్రోల్ చేయగలను అని అనుకుంటున్నావా సీత? అది జరగదు. ఒకప్పుడు నేనే ఈ ఊరంతా తిరిగి తిరిగి ఆల్కహాల్ తాగొద్దు, స్మోక్ చేయొద్దు, మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అని అందరికీ స్పీచెస్ ఇచ్చేవాడిని. డాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నాను. కానీ ఏ నోటితో అయితే నీతులు చెప్పానో ఇప్పుడు అదే నోటితో స్మోక్ చేస్తున్నాను, డ్రింక్ చేస్తున్నాను. నిజంగా మత్తులో ఉన్నాను కాబట్టే ఇన్ని రోజులు ఇలాగైనా ఉన్నాను. అదే ఆ మత్తు కూడా లేకపోతే ఖచ్చితంగా చచ్చిపోయేవాడిని ఈ బాధని భరించలేక. హో, నీతో చెప్తున్నానేంటి, ఇదంతా నీకు అనవసరం కదా. నీకెందుకులే సీత, నువ్వు వెళ్ళు, నీ దారి నువ్వు చూసుకోపో అన్నాడు రామ్ మరొక సిగరెట్ తీసి వెలిగిస్తూ. బావా, చెప్తే అర్థం కదా అంటూ మళ్ళీ సిగరెట్ తీసి కింద పడేసింది సీత. సీత అంటూ కోపంగా చెయ్యెత్తాడు రామ్. ఏంటి బావా, కొడతావా? నువ్వు కొట్టినా తిట్టినా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నువ్వు ఇలా నీ హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఏంటి సీత, నువ్వు నన్ను కంట్రోల్ చేస్తున్నావా? నాన్ సెన్స్. అసలు నిన్ను ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? మర్యాదగా వెళ్ళిపో గట్టిగా అరుస్తున్నాడు రామ్. ఏమండి, రామ్ గట్టిగా అరుస్తున్నాడు. సీత ఒక్కతే రూమ్లో ఉంది. కంగారు పడుతూ అంది అరుంధతి. రామ్ని ఎలా కంట్రోల్ చేయాలో సీతకి బాగా తెలుసు అరుంధతి, తను చూసుకుంటుంది, నువ్వు కంగారు పడకు అంటున్నాడు ప్రభాకర్. ఏంటి బావా, నన్నే బెదిరిస్తున్నావు? అసలు నేనెందుకు వెళ్ళిపోవాలి? ఇది మా అత్తమ్మ ఇల్లు. నేనెప్పుడైనా వస్తాను, ఎక్కడికైనా వెళ్తాను. నన్ను వెళ్ళిపోమని అనడానికి నీకెటువంటి రైట్స్ లేవు, అర్థమైందా అంది సీత. ఓ సరే, అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేనే వెళ్ళిపోతాను అంటూ తూలుతూ బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు రామ్. సీత వెంటనే రూమ్ డోర్ క్లోజ్ చేసింది. పరుగున వచ్చి రామ్ ముందు నిలబడింది. ఏయ్, ఏంటి సీత నువ్వు? నీకేం కావాలి? నన్నెందుకు బయటికి వెళ్ళనివ్వట్లేదు? అడ్డు తప్పుకో విసుగ్గా అన్నాడు రామ్. సీతను పక్కకు నెట్టేసి తను మళ్ళీ వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. సీత లంగా పైకి దోపుకుని రామ్ని తన బలమంతా ఉపయోగించి వెనక్కి లాక్కొస్తోంది. ఏయ్ వదలవే, ఏయ్ వదులు, నువ్వు నన్ను ఇలా పట్టుకుంటున్నావేంటి? వదులుతావా లేదా విసుగ్గా అంటున్నాడు రామ్. అస్సలు వదలను. ఎందుకు వదలాలి? ఎక్కడికి పోతావు నువ్వు అంది సీత. ఎక్కడికో అక్కడికి పోతాను. నీకెందుకు చెప్పాలి? నీ పని నువ్వు చూసుకో. ఎక్స్ట్రాలు వేయొద్దు నా దగ్గర. నువ్వు నన్ను ఎంత తిట్టినా నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను బావా. నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను. నన్ను కూడా నీతో పాటు తీసుకువెళ్ళు. నువ్వా? నువ్వెందుకే నాతో? ఏం అవసరం లేదు. నాకు బయటికి రావాలని ఉంది. తీసుకువెళ్ళు బావా. షో, ఓ గాడ్, అసలు నీకేం కావాలే? ఎందుకు నన్ను ఇలా విసిగిస్తున్నావు? వెనక నుంచి పట్టుకున్న సీతని తన ముందుకు తీసుకుని కోపంగా చూస్తూ అన్నాడు రామ్. ఫస్ట్ నువ్వు వెళ్ళి స్నానం చేసిరా బావా, చెప్తాను నాకేం కావాలో అంది సీత. ఏయ్, అసలు ఎందుకే నేను నీ మాట వినాలి? నీ పెత్తనం ఏమిటి నా మీద? నువ్వు నాకు ఏమవుతావని చాలా కోపంగా చూస్తూ అన్నాడు రామ్. ఆహా, నువ్వు నన్ను ఇందాక లాగి పెట్టి ఒక్కటి కొట్టావు కదా బావా. నేను నీకు ఏమవుతానని కొట్టావు? ఏమవుతానని హక్ చేసుకుని నీ బాధ మొత్తం నాతో చెప్పావు? ఎందుకలా ఏడ్చావు? అదే రిలేషన్తో చెప్తున్నాను. వెళ్ళి స్నానం చేసిరా బావా అంది ఎమోషనల్ అవుతూ. సీత కన్నీళ్లు చెంపల మీదకి జారుతున్నాయి. అలా రామ్ వైపు చూస్తూ ఉండిపోయింది. మేలిమి బంగారంలాగా ఉండే సీత శరీరం మీద రామ్ కొట్టిన చెంప దెబ్బ 5 వేళ్ళు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒక్క క్షణం సీత ఫేస్ని అబ్జర్వ్ చేశాడు రామ్. అంత గట్టిగా కొట్టినందుకు తన మీద తనకే కోపం వచ్చింది. సారీ సీత అంటూ సీత కళ్ళు తుడిచి సైలెంట్గా టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళాడు. సీత రామ్ వాష్రూంలోకి వెళ్ళడం చూసి కళ్ళు తుడుచుకుని తలుపు తీసి, రంగన్న తాత, వర్కర్స్ని తీసుకుని పైకి రా, రూమ్ మొత్తం క్లీన్ చేయాలి, చాలా ఫాస్ట్గా క్లీన్ చేయించాలి, చిన్నబ్బాయి గారికి షాంపూ కూడా తీసుకురా
త్వరగా రా తాత, టైం లేదు. ఆ ఆ, అటగేనమ్మా వస్తున్నాను అంటూ రంగన్న ఇద్దరు వర్కర్స్ని తీసుకుని ఫాస్ట్గా పైకి వచ్చాడు. తాత, నువ్వు చిన్నబ్బాయి గారికి కొంచెం తలంటు పొయ్యి, వీళ్ళ చేత నేను రూమ్ మొత్తం క్లీన్ చేయిస్తాను. అమ్మో, నేనా అమ్మా? లోపలికెళ్తే చిన్నబ్బాయి గారు అరుస్తారమ్మా. అరిస్తే నన్ను పిలువు తాత, నేను వాష్రూంలోకి వచ్చేస్తానేమో అన్న భయంతో. నీ మనవడు నీ మాట వింటాడులే, నువ్వెళ్ళు, ఏం కాదు. చాలా చిరాకుగా ఉన్నాడు, స్నానం కూడా చెయ్యట్లేదో ఏమో. నువ్వు చేయించు తాత శుభ్రంగా అంది సీత. రంగన్న వాష్రూమ్ దగ్గరికి వచ్చి చిన్నగా డోర్ ట్యాప్ చేసి, సినబ్బాయి గారు, షాంపూ తీసుకొచ్చినాను అన్నాడు. రామ్ చిన్నగా డోర్ తీయగానే రంగన్న లోపలికి వెళ్ళాడు. ఏయ్, ఏంటి తాత నువ్వు? ఎందుకు లోపలికి వచ్చావు? బయటికి వెళ్ళు విసుగ్గా అరుస్తున్నాడు రామ్. చిన్నమ్మాయి గారు నన్ను తలంటోయమన్నారు బాబు. చాలా రోజులైనది కదా, లేకపోతే చిన్నమ్మాయి గారు లోపలికొస్తారట. ఆవిడ దగ్గరుండి మీకు తలంటుతారు. నేను వెళ్ళిపోనా బాబయ్య అన్నాడు రంగన్న. సీత సీత వస్తుందా వాష్రూంలోకి? ఏ వద్దు వద్దు, నువ్వే పోయి తాత అంటూ సైలెంట్గా కూర్చున్నాడు రామ్. రామ్ బిహేవియర్ చూసినట్లే ఊహించుకుంటూ ఆ మాటలు వింటూ సీత పెదవుల మీద చిన్న చిరునవ్వు. రూమ్ మొత్తం శుభ్రంగా ఊడ్చి 1-2 సార్లు డెట్టాల్ వేసి శుభ్రంగా మోపు పెట్టారు. బెడ్షీట్లు, పిల్లో కవర్స్ అన్నీ మార్చి కొత్తవి వేయించింది. దగ్గర ఉండి వర్కర్స్ చేత పని చేయిస్తోంది సీత. రూమ్ మొత్తం రోజ్ ఫ్లేవర్ స్ప్రే చేసింది సీత. చూడండి, ఆ షెల్ఫ్స్, ఆ చెత్త అంతా కూడా క్లీన్ చేసి పడేయండి. ఈ రోజుకి ఇది చాలు, రేపటి నుంచి ఈ రూమ్ మొత్తం 2 రోజుల్లో క్లీన్గా అయిపోవాలి. ఇప్పటికిది చాలు, ఇంక మీరు వెళ్ళండి అంది సీత. రంగన్న రామ్కి శుభ్రంగా తలంటు పోసి సాంబ్రాణి వేశాడు. రామ్ తన రూమ్ మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు బయటికి వచ్చి. ఏంటి సీత, ఇదంతా నీకు అవసరమా? నువ్వు మా ఇంట్లో వర్కర్వి కాదు, నా అత్త కూతురివి, నా బెస్ట్ ఫ్రెండ్వి, అర్థమైందా? ఇంకెప్పుడు ఇలా చాకరీ చేయొద్దు మా ఇంటికి వచ్చి అన్నాడు రామ్. ఓకే ఓకే అని నవ్వుతూ అక్కడ ఉన్న ఆల్కహాల్ బాటిల్స్, సిగరెట్ బాక్సులు అన్నీ ఒక డస్ట్బిన్లో వేసి రంగన్న చేతికిస్తూ, తాత, ఇవి తీసుకువెళ్ళి వీలైనంత దూరంగా పడేయువా అంది సీత. ఏయ్, ఏంటి నీ మాట వింటున్నానని రెచ్చిపోతున్నావు? అవన్నీ ఎవరిని అడిగి పడేస్తున్నావు? రామ్ గట్టిగా అరిచాడు. నువ్వు తీసుకువెళ్ళు తాత, నేను చూసుకుంటాను అంటూ రంగన్న చేతికి ఆ డస్ట్బిన్ని ఇచ్చేసింది సీత. సీత, చాలా ఓవర్ చేస్తున్నావు, నాకు కోపం రప్పించుకో అన్నాడు రామ్. వస్తే ఏం చేస్తావు బావా? ఈ చెంప మీద కూడా కొడతావా? నీతో నేను ఆర్గ్యూ చెయ్యలేను సీత. నువ్వు పడేస్తే నేను వెళ్ళి మళ్ళీ కొనుక్కొచ్చుకుంటాను. ఏం చేస్తావు? ఏముంది, మళ్ళీ వచ్చి మళ్ళీ పడేస్తాను, అంతే. నువ్వు చాలా మొండిదానివి సీత, నీకు తెలుసు కదా బావా. మాట్లాడుతూనే షెల్ఫ్లో బుక్స్ అన్నీ సర్దుతోంది. ఏయ్, నీకిప్పుడే కదా చెప్పాను పని చెయ్యొద్దు అని, మళ్ళీ మళ్ళీ పని చేస్తావేంటే? నువ్వే అన్నావు కదా బావా ఇందాక, అత్త కూతుర్ని అని. పరాయిదాన్నేమీ కాదు కదా, మన ఇంటి పని మనం చేసుకోవచ్చులే అంది సీత. సరే, ఇందాక ఫ్రెష్ అప్ అయి వస్తే ఏదో చెప్తానన్నావు, ఏంటది అడిగాడు రామ్. చెప్తాను బావా, నాకు బాగా ఆకలేస్తోంది, ఏదైనా తిందాం, వస్తావా? నీకు ఆకలేస్తే నువ్వు తినవే, నాతో నీకేంటి, వెళ్ళు అన్నాడు రామ్. సరే బావా, నాకు కూడా ఏమీ వద్దులే, రంగన్న తాతని పిలిచి ఈ ఫుడ్ తీసుకువెళ్ళిపోమని చెప్తాను. అప్పటికే ఆ గదిలో సిద్ధంగా ఉంచిన ఫుడ్ వైపు చూపిస్తూ అంది సీత. సీత, నీలో ఈ మొండితనం ఇంకా తగ్గలేదు, బాగా పెరిగిపోయింది. అయినా ఏంటిది, చిన్న పిల్లలాగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు? నేనేమీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయట్లేదు. నువ్వు తింటా అంటే నీతో కలిసి తిందాము అనుకున్నాను, నువ్వు వద్దన్నావు కదా, నాకు వద్దు. చాలా ఎక్కువ చేస్తున్నావు సీత నువ్వు. ఐమూలగా రామ్ వైపు చూస్తోంది తప్ప ఏమీ మాట్లాడట్లేదు. ఆ చూపులకి అర్థమేమిటి? సీత ఏమీ మాట్లాడట్లేదు, అలాగే చూస్తోంది. నేను నీతోనే మాట్లాడుతున్నాను సీత. సీత ఏమీ మాట్లాడట్లేదు, అలాగే చూస్తోంది. సరే రా, పెట్టు అన్నాడు రామ్ చిరాకుగా. మా బావ బంగారం అంటూ ప్లేట్స్లో వడ్డించింది సీత. ఒక ప్లేట్ రామ్కి ఇచ్చి తాను ఒక ప్లేట్ పట్టుకుని రామ్ వైపు చూస్తూ, తిను బావా అంటోంది. రామ్ ఒక్క ముద్ద తింటే తానొక ముద్ద తింటోంది. అలా లాస్ట్ వరకు రామ్ని చూస్తూ
రామ్ తింటేనే తాను తింటూ చాలా రోజుల తర్వాత రామ్ కడుపు నిండా తినేలాగా చేసింది. ఓకే, ఫుడ్ కూడా తిన్నాను. ఇప్పుడు చెప్పు, ఎందుకొచ్చావు? ఏదో చెప్తానన్నావు, ఏంటి? నీకేం కావాలి? అన్నాడు రామ్. చెప్తాను బావా. ఇప్పుడే చెప్పేయాలా? చెప్పేసి నేను వెంటనే వెళ్ళిపోవాలా? కాసేపు కూడా ఇక్కడ ఉండకూడదా బావా? అంది సీత. సీత, నిన్ను ఎవరూ ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో అని అనలేదు. ఇన్ని రోజులు మేమసలు నీకు గుర్తుకు రాలేదు కదా. నీకు సడన్గా ఇంత ప్రేమ ఎందుకొచ్చిందో అర్థం కావట్లేదు. అదే తెలుసుకుందామని అనుకుంటున్నాను అన్నాడు రామ్. అలా మాట్లాడుకు బావా, నాకు చాలా బాధ అనిపిస్తోంది. నాకు మీ మీద ప్రేమ లేదా బావా? అలా ఎలా అనగలుగుతున్నావు? చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావు కదా బావా, నేనెలాంటి దాన్నో నీకు తెలీదా? అంది సీత. కానీ మధ్యలో చాలా మార్పులు వచ్చాయి కదా సీత. నేను మీ ఇంటి ముందు నిలబడి తలుపు కొడుతున్నా కూడా తలుపు తీయలేదు. ఒక్కొక్కసారి మొహం మీద తలుపులు వేశావు. వెళ్ళిపో బావా, నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు అని చాలా ఖచ్చితంగా చెప్పావు. అవేమీ గుర్తులేనట్లు ఎందుకు బిహేవ్ చేస్తున్నావు సీత? ఇప్పుడు మాత్రం నా ముందుకు వచ్చి ఏమీ జరగనట్లు ఇలా మాట్లాడుతున్నావు ఎందుకని? కారణం చెప్పు. నన్నంతలాగా అవాయిడ్ చేశావు. ఇప్పుడు ఉన్నట్లుండి ఎందుకిలా నా ముందుకు వచ్చి ప్రేమగా మాట్లాడుతున్నావు? ఏంటి ఇదంతా? అన్నాడు రామ్. బావా, నువ్వు చాలా తెలివైన వాడివి. నీకు నేను అబద్ధం చెప్పలేను, నిజమే చెప్తున్నాను. నువ్వు ఇలా తయారవ్వడం నాకు నచ్చలేదు బావా. నీ గురించి తెలిసి నిన్ను చూడటానికే వచ్చాను. నేను విన్న దానికన్నా దారుణంగా ఉన్నావని నిన్ను చూశాక నాకు అర్థమైంది. ఏమైపోయిందని బావా నువ్వు ఇలా తయారయ్యావు? ఆ అమ్మాయి కోసమా? అంది సీత. సీత, నువ్వు నన్ను అడిగిన ప్రశ్న నేను నిన్ను అడుగుతాను, సమాధానం చెప్పు. నువ్వెందుకు ఇలా తయారయ్యావే? ఎవ్వరితో మాట్లాడకుండా నీలో నువ్వే ఏడుస్తూ బాధపడుతూ ఒక గదిలో ఉండడంలో అర్థం ఏమిటి? ఇదంతా నా మీద ప్రేమతోనేనా? గట్టిగా అన్నాడు రామ్. బావా, నేను నిన్నెంత ప్రేమించానో నీకేం తెలుసు. నువ్వు ఇలా మాట్లాడితే నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఉక్రోషంగా కోపంగా అంది సీత. అదే బాధ సీత, నాది కూడా. ఇంకా నీది రియల్గా చెప్పాలి అంటే వన్ సైడ్ లవ్. కానీ నేను జానకి ఒకరిని ఒకరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ తర్వాత జరిగిందేమిటో అందరికీ తెలుసు. బాధగా వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అంటున్నాడు రామ్. సారీ బావా, నిన్ను బాధ పెట్టాలని కాదు. నిజమే, నేను కూడా ఇంచుమించు ఇలాగే ప్రవర్తించాను. నా ప్రవర్తన వల్ల మా అమ్మ ఎంత బాధపడుతుందో అర్థం చేసుకున్నాను బావా. నా బాధ నుంచి నేను బయటికి రావడానికి ట్రై చేస్తున్నాను. మళ్ళీ కాలేజ్కి వెళ్తున్నాను, డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను నిజంలో జీవించడానికి ట్రై చేస్తున్నాను బావా. సో వాట్? ఇప్పుడు అదంతా నాకెందుకు చెప్తున్నావు? నేనేం చేయాలి ఇప్పుడు? కోపంగా అనీజీగా అన్నాడు రామ్. మళ్ళీ నువ్వు క్లినిక్ తెరువు బావా. డాక్టర్గా నీ జాబ్ నువ్వు చెయ్యి. ఇలా నువ్వు ఎన్ని రోజులు ఒక గదిలో కూర్చుని తాగుతూ స్మోక్ చేస్తూ ఉంటే నీ బాధ తగ్గిపోతుందా చెప్పు? నలుగురిలోకి వెళ్తేనే కదా కొంచెమైనా నీకు రిలీఫ్గా ఉంటుంది. ట్రై చేయి బావా అంది సీత. నేనేం చేయాలో నాకు తెలుసు సీత. ఇప్పుడు నా మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు, అర్థమవుతుందా నీకు? నేను వైద్యం చేయలేను, చేసినా అది సక్సెస్ అవ్వదు. ఓకే, నన్ను వదిలేసి నీ ఉచిత సలహాలు నాకు ఇవ్వకుండా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, కోపంగా అన్నాడు రామ్. బావా, పోనీ ఇద్దరం కలిసి డైలీ మార్నింగ్ వాక్ చేద్దాం బావా. షటిల్ ఆడదాము. నువ్వు నేను ఇద్దరం కలిసి గార్డెన్ మొత్తం క్లీన్ చేద్దాము. ఏదో ఒకటి చేసి మైండ్ డైవర్షన్ చేసుకోవాలి కదా బావా. సీతా, నేను నిన్ను ప్రేమించలేదు కాబట్టి, నా వైపు నుంచి నీకు ఎటువంటి మెమరీస్ లేవు కాబట్టి నువ్వు ఈజీగా బయటికి వచ్చేసావు. నీ లైఫ్ నువ్వు లీడ్ చేస్తున్నావు. కానీ నా విషయం అలా కాదు సీత, నీకు అర్థమవుతుందా? నేను చేసే ప్రతి పనిలో నాకు జానకి కనిపిస్తోంది. నార్మల్ లైఫ్ లీడ్ చెయ్యలేను నేను. నువ్వు నా గురించి ఆలోచించడం మానేసి నీ లైఫ్ నువ్వు చూసుకో సీత. నా కోసం ఇంత శ్రమ తీసుకుని ఇదంతా చేసినందుకు చాలా చాలా
థ్యాంక్స్. ఓకే, వెళ్ళిపోవచ్చు ఇంక నువ్వు అన్నాడు రామ్. సీతకి కన్నీళ్ళొచ్చేస్తున్నాయి. ఎంత చెప్పినా రామ్ వినేటట్లు లేడని బాధగా అనిపిస్తోంది. బావా, నేనిక్కడ ఉండడం నీకంత బాధగా అనిపిస్తే వెళ్ళిపోతాను. కానీ ఒక్కటి ఆలోచించు బావా, నీ లైఫ్లోకి జానకి కన్నా ముందు మీ అమ్మా నాన్న ఉన్నారు కదా. వాళ్ళేం తప్పు చేశారని నువ్విలా బాధపడుతూ వాళ్ళని కూడా బాధపడుతున్నావు? నీ బాధని చూసి అత్తయ్య మావయ్య ఎలా అయిపోతున్నారో చూస్తున్నావా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు సీతా నువ్వు? నేను అమ్మ వాళ్ళని ఏం చేశాను? నాలో నేను బాధపడుతున్నాను. ఒక్క మాటైనా అన్నానా నేను వాళ్ళని? అన్నాడు రామ్. నువ్వేం చేయక్కర్లేదు బావా. నీలో నువ్వు బాధపడుతూ ఆల్కహాల్ తాగుతూ స్మోక్ చేస్తూ నీ హెల్త్ పాడు చేసుకుంటుంటే అది చూసి నిన్ను కన్నా నీ తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో ఆలోచించు బావా. నువ్వు నాకు చెప్తున్నావా? నువ్వు మాత్రం ఏం చేశావు అని నువ్వు నన్ను అడగచ్చు. నిజమే, నా ప్రవర్తన వల్ల అమ్మ బాధపడింది. కానీ అమ్మ కన్నీళ్లు చూశాక నేను రియలైజేషన్ అయ్యాను. మా అమ్మని ఇంకెప్పుడూ బాధ పెట్టకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాను. నువ్వు కూడా నీ బాధ నుంచి బయటికి రావడానికి ట్రై చేయాలి బావా. అత్తయ్య మావయ్య గురించి కూడా కొంచెం ఆలోచించు. నువ్వెప్పుడైనా మీ అమ్మగారి అడవడం చూసావా? కానీ నేను చూశాను బావా. అత్తయ్య నీ కోసం చిన్న పిల్లలాగా ఏడుస్తోంది. ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళకి. ప్రేమించిన వాళ్ళు దూరమైతే ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు బావా. నేను కూడా ఇంచుమించు ఇలాంటి సిచ్యువేషనే ఫేస్ చేశాను. కాబట్టే నీకు నేను చెప్పగలుగుతున్నాను. అత్తయ్య వాళ్ళకి ఈ వయసులో ఏం కావాలి బావా? నువ్వు నవ్వుతూ తిరుగుతుంటే చూస్తారు, సంతోషిస్తారు, అంతే కదా. వాళ్ళకి ఆ హ్యాపీనెస్ కూడా ఇవ్వకపోతే మనం ఎందుకు చెప్పు? మన లైఫ్లో కొన్ని సంఘటనలు మన ఇష్టం లేకుండానే ఏవేవో జరిగాయి. ఆ జరిగిపోయిన విషయాలు తలుచుకుంటూ బాధపడడం తప్ప వాటిని మార్చలేము. మనం ఎలాగో హ్యాపీగా లేము. కనీసం పేరెంట్స్ని అయినా హ్యాపీగా ఉంచుదాం బావా. మన బాధని వాళ్ళకి ఇవ్వద్దు. వాళ్ళెందుకు బాధపడాలి చెప్పు? ఈ వయసులో మన గురించి ఆలోచించే వాళ్ళంటూ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు పేరెంట్స్ మాత్రమే. నేను చెప్పిన విషయం గురించి ఆలోచించు బావా. అందులో నా స్వార్థం కొంచెం కూడా లేదు. నీకు ఓకే అనిపిస్తే మందు తాగకుండా, స్మోక్ చేయకుండా నార్మల్గా బయటికి రా. మూసిన క్లినిక్ తెరుద్దాము. ఈరోజు మొత్తం నువ్వు నేను కలిసి క్లీన్ చేద్దాము. అది కూడా నీకు ఇష్టమైతేనే. వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ సైలెంట్గా ఆ రూమ్లో నుంచి బయటికి వచ్చి హాల్లో కూర్చుంది సీత. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.